ఫ్యామిలీ మొత్తం సినిమాకి అంకితమైంది. మరి మీ తర్వాత జనరేషన్ ఎవరు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదా? ఆ తర్వాత జనరేషన్లో అంటే మా పిల్లల వరకు రాలేదండి. చిన్నప్పటి నుంచి చాలా నేర్పించాను ఆయనకి. జిమ్నాస్టిక్స్ మన అల్లు అర్జున్ వాడు కలిసి నేర్చుకున్నారు. మా అబ్బాయి అవినాష్, వాళ్ళిద్దరూ ఒకే వయసు. అరవింద్ గారు నేను ఫ్రెండ్స్ కనుక ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకే స్కూల్కి వెళ్ళేవారు. అక్కడ జిమ్ నేర్చుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ చేశారు. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగలేదు. మా అమ్మాయికి చదువులోనే బాగా ఇదిగా ఉండేది. అమ్మాయి బీ ఫార్మసీ చేసి ఎం ఫార్మసీ చేసి ఇప్పుడు అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా ఫార్మసిస్టులు లండన్లో ఫార్మసీలు రన్ చేస్తున్నారు. సో దే ఆర్ కంఫర్టబుల్. నెక్స్ట్ జనరేషన్లో అంటే పెద్దగా ఎవరు సినిమాల్లోకి రాలేదండి. వాళ్ళ బిజినెస్లో వాడుతున్నారు. సో ఇన్నేళ్ల కెరియర్లో ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చింది, మీరు ఇండస్ట్రీకి ఏం చేశారు? ఇండస్ట్రీకి ఏం చేశారు అనే దానికంటే ఇండస్ట్రీలో ఉన్నామండి. మా వరకు మేము మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నించాము. ఇప్పుడు ఇముడికి 100 డేస్ ఫంక్షన్ రోజున చిరంజీవి గారు మేము కలిసి వేసుకున్న రైతులకి, సూసైడ్ చేసుకున్న రైతులకు ఫండ్స్ ఇచ్చాం ఇండస్ట్రీలో. అట్లా అంటే తర్వాత మా అసోసియేషన్ స్థాపించిన దాంట్లో మురళీమోహన్ గారు, నేను, మహర్షి రాఘవ మొదటి నుంచి ఒక పూనుకుని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి మా అసోసియేషన్ స్టార్ట్ చేశాం. ఒక 10 ఏళ్ల పాటు మా అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీగాను, మురళీమోహన్ గారు సెక్రటరీగాను చేస్తూ, ప్రెసిడెంట్గా మాత్రం పెద్దవాళ్ళని ఇంకా హీరోలను పెడుతూ వచ్చి అది ఒక మంచి సంస్థగా తయారు చేసే దానిలో మా కృషి ఉందండి. ఇవి కాకుండా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడంలో కూడా నా హస్తం ఉంది. వి మత్స్యరావు గారు, విక్టరీ మత్స్యరావు గారు అని ఆయన మాకు మావయ్య అవుతారు. ఆయన డాక్టర్ని మా పెద్దన్నయ్య పెళ్లి చేసుకున్నారు. సో మామగారు ఆయన డైరెక్షన్లో కూడా నేను సినిమాలు చేయడం జరిగింది. అంగడి బొమ్మ, తర్వాత పేదల బ్రతుకులోని 2 సినిమాలు చేశాను. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపిద్దాం అనుకున్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు. నన్ను వచ్చేయమని అడిగారు ఆయన హైదరాబాద్, అప్పుడే చెన్నై నుంచి. అంటే అప్పటికి నేను మన్సుపల్లకి సినిమా షూటింగ్ చేస్తున్నాను. ఆ మాట అన్నారు. వద్ద వెళ్దామా హైదరాబాద్ అనుకుంటున్న టైంలో పెద్ద వంశీ గారిని అడిగాడు డైరెక్టర్ని, ఏమంటే ఇట్లా మసూన్రావు గారు మా మామగారు ఇన్స్టిట్యూట్ వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అన్నా. అంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, ఇప్పటికే చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారండి, మంచి ఆర్టిస్టులు, మీరు వెళ్ళిపోతానంటారండి సినిమా ఇండస్ట్రీని వదిలేసి అన్నాడు. సరే అని డ్రాప్ చేసుకోవడం జరిగింది. కానీ నేను దగ్గరుండి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ అటెండ్ అయింది మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్. ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. పూరి జగన్నాథ్, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఇన్స్టిట్యూట్తో కూడా నాకు బాగా సంబంధం ఉండేది. ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా మా సోనరావు గారు పిలిచి నన్ను లెసన్స్ చెప్పేవారు లెక్చరర్గా. కొన్నాళ్ళు ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. చాట్ల శ్రీరాములు గారు పోయిన తర్వాత ఆయన పొజిషన్లో నేను పనిచేశాను ఇన్స్టిట్యూట్కి. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉండేయండి. ఇవి కాకుండా మా సిస్టరు ప్రేమ జ్యోతి అని ఒక ఆర్గనైజేషన్ నడిపేవారు. సో దాంట్లో అనాథ పిల్లల్ని, వృద్ధుల్ని, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళందరితో కలిపి ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ప్రతి పండగకి, దీపావళికి కానీ పండగలకు కానీ వాళ్ళతో వెళ్ళి గడిపి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. ఇది మా యాక్టివిటీ. ఓకే. ఇప్పటికీ 50 years తర్వాత కూడా మీరు ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు కదా. ప్రజెంట్ సినిమాల ట్రెండు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? టోటల్గా అసలు సినిమా అనేది వరల్డ్ సినిమాగా మారిపోయింది. అవునండి. సో ఇప్పటి ఈ సినిమా ఈ ట్రెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏముందండి, ఎదుగుదల ఏముంది, కొత్తవి
అన్వేషణ జరుగుతూనే ఉంటుంది, కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. పైగా ఓటీటీ అని వచ్చేసింది. ఇది కాకుండా బోల్డ్ అని మీడియాలో రకరకాల ఛాన్సులు వస్తున్నాయి. కొత్త డైరెక్టర్లు కూడా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. రీసెంట్గా మీరు చూస్తే బలగం, అలాగే ఓ బేబీ, ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఆడుతున్నాయి. మంచి సినిమాలు ఆడుతున్నాయి. పెద్ద సినిమాలు ఎక్కడికో వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది. సో మార్కెట్ పెరిగింది. మనకి భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా మన నిర్మాతలు, డైరెక్టర్లు. ఈ సంవత్సరమే మీ మిత్రుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఒక శంకర్ వరప్రసాద్ సినిమా ఒక రీజనల్ లాంగ్వేజ్లోనే 400 కోట్లు కలెక్ట్ చేసింది. అవునండి, సూపర్ హిట్గా. యా, సో ముఖ్యంగా చిరంజీవి గారును ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి యొక్క కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్ సినిమా, ఇంకా ఒక చోట ఆగటలా. అందుకని అలాగే చిన్న సినిమాలు కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. అవును.